మంగళగిరి పద్మశాలి క్షత్రియ పరిషత్ కార్యాలయంలో ఆలయ నరేంద్ర 80వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షులు కొసనం శ్రీనివాసరావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. దివంగత నేత, పద్మశాలి ముద్దుబిడ్డ, టైగర్గా పేరుగాంచినటువంటి ఆలయ నరేంద్ర గారి 80వ జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పద్మశాలి క్షత్రియ పరిషత్ యూత్కి, అట్లాగే ఇతర మిత్ర బృందానికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆలయ నరేంద్ర గారు యువతరానికి ఒక స్ఫూర్తి ప్రదాతను. దేశ సమగ్రత కోసం, ఈ జాతి ఔన్నత్యం కోసం పోరాడేటువంటి వ్యక్తి. అలాగే మరి ఇటువంటి నాయకుడు మన కులంలో పుట్టడం మనం గర్వకారణంగా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం పద్మశాలి కులంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఉంది. అలాగే పద్మశాలి యువత కూడా టైగర్ ఆలయ నరేంద్ర గారిలో ఉన్నటువంటి పోరాట పటిమని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయ రంగాల్లో రాణించాలని చెప్పేసి, సామాజికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ స్ఫూర్తి కలిగించడం కోసమే పద్మశాలి క్షత్రియ పరిషత్ తరపున వారికి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ఈ పద్మశాలి క్షత్రియ పరిషత్తు తరపున మన కార్యాలయంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆలయ నరేంద్ర గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి వారు వివిధ పార్టీల్లో పనిచేశారు కాబట్టి వారిని ఒక పార్టీకి పరిమితం చేయడానికి వీల్లేదు. దేశ సమగ్రత కోసం పనిచేసినటువంటి గొప్ప వ్యక్తిగా, అలాగే బహుజనుల కోసం, పేదల కోసం పోరాడిన వ్యక్తిగా మనం వారిని గుర్తించి